గురక మాత్రమే కదా అని అశ్రద్ధ చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదానికి చేరువలో ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రియాంక ఫ్రమ్ కేర్ ఫిజియోథెరపీ. సాధారణంగా చాలామంది ఇంట్లో నిద్రపోయేటప్పుడు గురకబెడుతూ ఉంటారు. ఒక్కోసారి మధ్యలో గురకబెడుతూనే ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది సాధారణ సమస్య అని కొట్టిపారేయకూడదండి. ఇదే స్లీప్ ఎప్నియా అనే ప్రాణాంతకరమైన వ్యాధికి కారణం కావచ్చు. ఈ గురక గుండె జబ్బులు, హై బీపీ, స్ట్రోక్ సమస్యలు, ఇంకా డయాబెటీస్ లాంటి లక్షణాలను కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటుంది. ఈ వీడియో మీరు కనుక చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ గురక వల్ల వచ్చే లక్షణాలు ఉన్నాయో లేదో పూర్తి అవగాహన వస్తుంది. మొదటగా అసలు స్లీప్ ఎప్నియా అంటే ఏంటి? మనం నిద్రపోతున్నప్పుడు చాలా కొద్ది మందిలో గొంతు లోపలి గాలి మార్గం టెంపరీగా మూసుకుపోతూ ఉంటుంది. దీన్ని మన బ్రెయిన్ వెంటనే మేల్కొల్పి శ్వాస తీసుకునేలా ప్రేరేపిస్తుంది. ఇలా ఒక రాత్రిలో కొన్ని పదుల సార్లు నుంచి వందల సార్లు వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. దీనిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అని పిలుస్తుంటాం. దీనికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆ సిమ్టమ్స్ ఏంటనేది చూసుకుందాం. నిద్రలో గట్టిగా గురకపెట్టడం, నిద్రలో శ్వాస ఆగిపోయినట్లుగా అనిపించడం, ఉదయం లేవగానే బాగా తలనొప్పిగా అనిపించడం, రోజంతా నిద్ర మత్తుగా ఉంటుంది, ఇంకా కాన్సన్ట్రేషన్ కూడా తక్కువైపోతుంది, చిరాకు అలసటగా ఉంటూ, ఇంకా తరచు రాత్రిళ్ళు నిద్ర పట్టదన్నమాట, ఎక్కువగా మేల్కొనవలసి ఉంటుంది. ఇవన్నీ ఈ స్లీప్ ఎప్నియా యొక్క లక్షణాలు. వీటిల్లోనే గురక అనేది మెయిన్. అయితే ఈ గురక అనేది చాలా ఎక్కువ మందిలో మాత్రం ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు. అయితే ఎవరెవరికి ప్రమాదం అనేది ఇప్పుడు చూసుకుందాం. ఎక్కువ అంటే ఓవర్ వెయిట్, హై బీపీ ఉన్న వాళ్ళకి, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, మెడ చుట్టుకొలత చాలామందిలో ఈ మెడ సన్నగా కాకుండా కొంతమందికి ఇలా వాచినట్లుగా ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఎక్కువగా ఆల్కహాల్ చేసే వాళ్ళకి, లేదా చాలామంది స్లీపింగ్ పిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది చిన్న సమస్య కదా అని ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఏమవుతుందో ఇప్పుడు చూసుకుందాం. మొట్టమొదటిగా హై బీపీ వచ్చేస్తుందండి. హై బీపీ ఎందుకు వస్తుందంటే రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు, పగలంతా అలసట, చిరాగ్గా ఉంటూ ఉంటుంది. దీనివల్ల టెన్షన్స్, వర్రీస్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల హై బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా గుండె జబ్బుల ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఇంకా మీరు ట్రావెలింగ్ చేసేవాళ్ళు లేదా డ్రైవింగ్ చేసేలాంటి వాళ్ళు అయితే మీకు రాత్రుళ్ళు నిద్ర తక్కువగా పోవడం వల్ల పగలు నిద్రమత్తుగా ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. డయాబెటీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదంతా సరే, ఈ స్లీప్ ఎప్నియాని మనం ఎలా గుర్తిస్తాం అనేది చాలామందిలో ఒక డౌట్ అయి ఉండొచ్చు. దీనికి ఒక స్పెషల్ టెస్ట్ ఉందండి. దాన్ని పాలీసోమ్నోగ్రఫీ అని పిలుస్తాం అన్నమాట. ఈ టెస్ట్ చేయాలా లేదా అనేది మన కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి దీనికి ట్రీట్మెంట్ లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. చాలా ఉన్నాయి, అయితే వాటిలో కొన్ని చూసుకుందాం. ఎక్కువగా ఇది బరువు పెరగడం వల్ల వస్తుంది కాబట్టి బరువు తగ్గడానికి ట్రై చేయండి. వెలికిలుగా తిరిగి పడుకున్నప్పుడు ఈ ఎయిర్వేస్ క్లోజ్ అయిపోతాయి. అందువల్ల మీరు సైడ్కి తిరిగి పడుకున్నారనుకోండి, ఎయిర్వేస్లో అబ్స్ట్రక్షన్ రాకుండా మీకు శ్వాస తీసుకోవడం చాలా ఫ్రీగా అవుతుంది. స్మోకింగు, ఆల్కహాలు ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే మానేయాలండి. ఈ ప్రాబ్లం కనుక ఎక్కువగా అనిపించినట్లయితే కొన్ని స్పెషల్ మెడికేషన్స్ ఉంటాయి. అవి మన ఫిజిషియన్ రిఫర్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఫిజిషియన్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. గురక అనేది ఎప్పుడు ఒక సాధారణమైన విషయం కాదండి. ముఖ్యంగా గురకతో పాటు శ్వాస ఆగటం, ఉదయం లేవగానే తలనొప్పిగా ఉండటం, రోజంతా నిద్రమత్తు ఉంటే ఈ లక్షణాలని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయంలో పరీక్ష చేయించుకుంటే కనుక తీవ్రమైన ప్రాబ్లం కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడిందని అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి.